Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి పథకం కింద ఆదోనిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లోని 2.6 కోట్ల మంది మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు కోరారు. ఆదోని పట్టణంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఈ సదుపాయం కోసం మొత్తం 65 బస్సులు కేటాయించారు. ఇతర రాష్ట్రాల్లో హైదరాబాద్, కర్ణాటక దుర్వినియోగం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అవసరమైన వారు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారు విజయవాడలో ఒక అర్ధగంట ముందు ప్రారంభం చేశారు. ఆదోని నియోజకవర్గంలో కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు, అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 2,62,00,000 మంది స్త్రీమూర్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ద్వారా చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగం ఉంటుంది. కానీ కర్ణాటక, మన తెలంగాణలో కూడా చాలా మంది అవసరం లేకుండా ప్రయాణాలు చేస్తున్నారని పేపర్ల ద్వారా, టీవీల ద్వారా చూసాము. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఆ రకంగా మన స్త్రీమూర్తులు అనవసరంగా ఎవరు కూడా దీన్ని దుర్వినియోగం చేసుకోరని నమ్మకం మాకుంది. ఎవరికైతే ప్రయాణాలు అవసరం ఉంటుందో వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మరి దీనికి 5 రకాల బస్సుల ద్వారా ఈ వసతి ఉంది. కానీ సిటీ సర్వీస్, సిటీ ఎక్స్ప్రెస్ అనేది మనకు లేదు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఈ 3 ఉన్నాయి. ఈ 3 మన డిపో నుంచి 65 బస్సుల్లో రోజు మన వాళ్ళు ప్రయాణం చేయడానికి స్త్రీల మూర్తులకి ఈ అవకాశం ఉంది. కాబట్టి మరి ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ అందరు కూడా 2,62,00,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పథకాన్ని ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో, మరి మేము మేనిఫెస్టోలో చెప్పింది జిల్లా వరకే చెప్పాం. మొదట జిల్లా వరకే చెప్పాం. కానీ జిల్లా వరకే చెప్పేతే పక్క రాష్ట్రాల్లో కూడా రాష్ట్రం అంతా ఉంది. మన రాష్ట్రంలో కూడా అదే రకంగా కొనసాగిస్తే బాగుంటుందని ప్రజలు, శ్రీమూర్తులందరూ చెప్పినందువల్ల మన రాష్ట్రం కూడా మొత్తం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు ఆదోని నుంచి రోజు కర్నూలు పోయే యాత్రికులు, అనంతపురం పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇటువంటి అవకాశాన్ని కలుగజేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ హర్షిస్తారని, మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు, ముఖ్యంగా ఆ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఓపిక చాలా అవసరము. కాబట్టి ఈ శ్రీమూర్తులందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత ఓటర్ ఐడి కార్డు, ఈ 3 కార్డులో ఏ కార్డు ఉన్నా కానీ వాళ్ళు కండక్టర్లు దాన్ని తీసుకొని వాళ్ళకి 0 టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఈ రోజు ఇప్పుడు ఆదోన్లో ఇప్పుడు ఈ టైం నుంచి కూడా ఇప్పుడు ఈ స్టార్ట్, ఇంకా ఆదోన్లో స్టార్ట్, స్టేట్ అంతా స్టార్ట్. ఈ రోజు నుంచి ఆదోన్లోన మా శ్రీమూర్తులందరూ కూడా దీని బాగా కొద్దిగా పబ్లిసిటీ చాలా అవసరము. ఎందుకంటే ఎవరు ఆ కార్డు లేకుండా బస్సులోకి వచ్చిన తర్వాత మరలా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీడియా సోదరులు దీన్ని బాగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే మీ ద్వారానైతేనే అవుతుంది. మరి ఏ స్త్రీమూర్తి అయినా బస్సు, ఆర్టీసీ బస్సు ఎక్కేటప్పుడు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఈ 3 కార్డులు ఏదో ఒక కార్డు వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళందరూ కూడా ఫ్రీ టికెట్ ఇస్తుంది. ఈ అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరుమణులు అందరూ కూడా ఉపయోగించుకొని మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా అన్ని వేళలా ఆశిస్తారని ఆశిస్తూ మేము మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. నమస్తే. ఈరోజు శ్రీ శక్తి అని పేరు పెట్టినందుకు ప్రతి స్త్రీ గర్వపడాలి.
ఆర్టీసీ బస్సులో స్త్రీలకు ప్రత్యేక సదుపాయం అని సీట్ల కేటాయించింటారు. సీట్ల కేటాయించిన సీట్లలో స్త్రీలకు వారే కూర్చోవాలని ఏదైతే మనకు స్లోగన్ ఉందో మన భారత సనాతన ధర్మంలో అది ఇది ఈ రోజు నిరూపితమైంది. స్త్రీకి పెద్ద పీట వేయడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంది అనేది ఒక అందరికీ కలిగిన నమ్మకం. కాబట్టి ఒక స్త్రీగా నాకు చాలా గర్వంగా ఉంది. మా విజయానికి 33% రాకముందే మాకు ఒక మొదటి మెట్టుగా మేము, ఎందుకంటే ఒక స్త్రీ బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో డిపెండెన్స్ దగ్గర చార్జెస్ తీసుకోవడానికి కూడా సఫర్ అయ్యే మహిళలు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా ప్రతి స్త్రీ తన సొంతగా అంటే ఎక్కడైనా అది వర్కింగ్ ఉమెన్స్ ఉండని, ఇంకెవరైనా ఉండని, హౌస్ వైఫ్స్ ఉండని, వాళ్ళకు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఆ పని నిమిత్తం వెళ్ళడానికి ఒక ధైర్యం మనకు ఒక కూటమి ప్రభుత్వం, మనకు ఒక పెద్ద ఆయన, మనకు ఒక వెసులుబాటు ఇచ్చారు, మనకు ఒక రక్షణ ఇచ్చారు అనే దానికి ఒక మంచి నిదర్శనము ఈ కూటమి ప్రభుత్వము. అందుకే స్త్రీ జాతి అందరి తరఫున మనం ఈ కూటమి ప్రభుత్వానికి, పెద్దలకు, మన సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ చీఫ్ మాధవన్న గారికి అన్యదా కృతజ్ఞతా భావంతో జై హింద్, జై భారత్. సూపర్. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పేరు మీద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఈరోజు ఆదోని బస్టాండ్ నందు ఈరోజు ప్రారంభించడం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య గారి చేతుల మీదుగా, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు గారు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా, అలాగే బీజేపీ పార్టీ నాయకురాలు సావిత్రమ్మ మరియు విట్టా రమేశయ్య గారు మరియు ఇతర బీజేపీ పార్టీల నాయకుల చేతుల మీదుగా, అలాగే మన జనసేన పార్టీకి చెందినటువంటి నేను, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి నేను, మా పట్టణ అధ్యక్షుడు రేణువర్మ గారు, మండల అధ్యక్షుడు తారవాళ్ళు, ఇతర నాయకులు అందరూ ఇక్కడ 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు మరియు అధికారుల చేతుల మీదుగా ఈ యొక్క పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా మంది గతంలో మనం చూసాం, స్పెసిఫిక్ గా వైసీపీ పార్టీ చాలా సార్లు అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేసింది. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, కేంద్రంలో మోదీ గారి సహకారంతో ఏ రకంగా ఈరోజు అభివృద్ధి పదంలో నడపడమే కాకుండా సంక్షేమ పథకాలను కూడా ఒక్కొక్కటిగా ఏ రకంగా అమలు చేస్తా ఉందో కూటమి ప్రభుత్వం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో మనం చూసాం, చెప్పిన మాట ప్రకారమే 1000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ను ఒకే రోజులోనే ఇచ్చాం. అలాగే ఇది చేశారు, ఇంకా మిగతావి చేయలేదని అన్నారు. మొన్ననే అన్నదాత సుఖీభావ కింద రైతులకు మొదటి విడత కింద అటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్నదాత సుఖీభావ వేశాం. అలాగే దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చాము. అలాగే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈరోజు అందిస్తున్నాము. రేపు ఆడబిడ్డ నిధి కింద P4 దీనికి కనెక్ట్ చేస్తూ ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000 కూడా ఇవ్వబోతున్నాం. సో దీంతో మొత్తం 6 పథకాలు, సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినటువంటి 1.5 సంవత్సరంలోనే మొత్తం అమలైనట్లు. సో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకోటి, ఈ రోజు ఆర్థికంగా దాదాపు సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పథకం ద్వారా భారం పడుతున్నా కూడా మా ఆడపడుచులు బాగుండాలి, మా ఆంధ్ర రాష్ట్ర మహిళలు బాగుండాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క వ్యయాన్ని తగ్గించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే జిల్లా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారు ఆలోచించి ఈ యొక్క పథకాన్ని ఆడబిడ్డలకు అందజేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు కూడా ఒక్కసారి ఆలోచించాలి, అక్క చెల్లెమ్మలు అందరూ. ఎందుకంటే ఈ రోజు మీకోసం ఈ పథకాన్ని ఎంతో వ్యయమైన ఈ రోజు మీకోసం ప్రవేశపెడుతూ మీరు దాదాపు 74% బస్సుల్లో, గవర్నమెంట్ బస్సుల్లో ఉచితంగా మహిళలు గర్వంగా తిరిగేటట్లు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీకోసం నిలబడింది. మీ అందరి ఆశీస్సులు కూడా కూటమి ప్రభుత్వానికి ఉండాలని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలే కాకుండా ట్రాన్స్జెండర్లు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. వారు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. వాళ్ళు తీసుకొని రావాల్సినటువంటి ఐడీల గురించి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా మీకు తెలియజేశారు. ఆధార్ కార్డు కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, ఏదో ఒక ఐడి కార్డు, ఓటర్ కార్డు కానీ కంపల్సరీ ఉంటే మీరు ఉచిత ప్రయాణానికి అర్హులు. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోండి. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలుక్కోకుండా, ఎందుకంటే గతంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రాలు
కాస్త ఇబ్బంది పెట్టాయి. సో అటువంటి ఇబ్బంది తలెత్తుకోకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ముందు చూపుతో మీకు అన్ని వెసులుబాట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పథకాన్ని మీరు ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా నా అక్క చెల్లెమ్మలు కోరుకుంటూ, అలాగే ఆదోని నియోజకవర్గ ఆడపడుచులు కూడా మీ అందరి ఆశీస్సులు, ఎవరెన్ని కల్లిబొల్లి మాటలు చెప్పినా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీకోసం నిలబడింది. అది మీరు గ్రహించి మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.